ఈరోజు 6 ఏప్రిల్ 2025. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి అవ్వడం వలన ఒంటిమిట్టకు వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఉదయం 7:30కు ఇంటి దగ్గర నుండి బయలుదేరాను. అలా నడుచుకుంటూ 1.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ప్రొద్దుటూరులోని రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. ఇది ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్. టికెట్ తీసుకోవడం జరిగింది. ప్రొద్దుటూరు నుండి ఒంటిమిట్టకు ట్రైన్ టికెట్ 20 రూపాయలు. నంద్యాల డెమో. ఇది నంద్యాల డెమో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. జనరల్గా ప్రొద్దుటూరు నుండి ఒంటిమిట్టకు పోవాలంటే కనీసం 120 రూపాయలు అవుతుంది బస్సుకి. కానీ ఇలా 20 రూపాయలలో ట్రైన్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంలో ఇండియన్ రైల్వేకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపు ఒంటిమిట్టకు రీచ్ అయ్యాను. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడే ఒంటిమిట్టలో ట్రైన్ దిగడం జరిగింది. ఉదయం 9:30 కల్లా ఒంటిమిట్టలో ట్రైన్ అరైవల్ అయింది. అక్కడ వెనకాల కన్స్ట్రక్షన్ ఉంది కదా, అది ఈ శుక్రవారం అనగా 11 ఏప్రిల్ 2025న కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి సంబంధించిన సెట్టింగ్ అన్నమాట. అది ఫిక్స్డ్ సెట్టింగ్. ప్రతి సంవత్సరం అక్కడే కళ్యాణం చేస్తారు. తిరిగి రైల్వే స్టేషన్ నుండి శ్రీ కోదండ రామస్వామి టెంపుల్కి వాకింగ్లో వెళ్తున్నాను. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ నుండి కోదండ రామస్వామి టెంపుల్కి దాదాపుగా 1 కిలోమీటర్ పైనే ఉంది డిస్టెన్స్. ఉదయం 10 గంటలకల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్కి చేరుకున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. లైటింగ్ అంతా సెట్టింగ్ బాగా అలంకారం చేశారు. ఈరోజు శ్రీరామనవమి అవ్వడం వలన జనాలు కూడా భారీ ఎత్తున వచ్చారు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే క్యూ. మా ఫ్రెండ్కు ఫోన్ చేసింటే తను కూడా ఒంటిమిట్టకు వస్తానని చెప్పాడు. రాజేష్ తన పేరు. అందువలన నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చివరికి క్యూలోకి ఎంటర్ అవుతున్నాను. వెనకాల ఉన్నాడు కదా, తనే రాజేష్, నా ఫ్రెండ్. హాయ్ చెప్తున్నాడు. క్యూలో దాదాపు దేవలం దగ్గరికి వచ్చాను. ఇప్పుడే దేవలం గోపురంలోకి ఎంటర్ అయ్యాము. దారిలో మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు ఉచితంగా, తిరుమల కంపెనీ సంబంధించినవి. నేనైతే క్యూలో ఉన్నప్పుడు ఒక 3 ప్యాకెట్లు దాకా మజ్జిగ తాగాను. రాజేష్ అయితే 6-7 ప్యాకెట్లు తాగాడు. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. దర్శనానికి
దాదాపు 3 గంటల పైనే పట్టింది. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అలంకరణ చేశారు, లైటింగ్ పెట్టారు, ఎయిర్ కండిషనర్ కూడా ఉంది అక్కడ. బయట అంతా ఎండగా ఉన్నా కూడా ఇక్కడికి ఎంటర్ అవ్వగానే చల్లగా అనిపిస్తుంది. డెకరేషన్ అయితే చాలా బాగుంది. గోవిందనామాలు. ఇక్కడ గర్భగుడికి ఇరువైపులా జయ విజయ అనే విగ్రహాలు ఉన్నాయి. స్వామి గర్భగుడి లోపల రామలక్ష్మణ సీత ముగ్గురు ఆంజనేయ స్వామి ఉన్నారు. గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తున్నాను. ఇది గుడిలోని ప్రాంగణం అన్నమాట. బయటికి వచ్చిన తర్వాత గుడి లోపల ఇలా భక్తుల రద్దీ అయితే ఉంది. ప్రసాదం పెడుతున్నారు వెనకాల. మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకొని తాగాను. నా ఫ్రెండ్ రాజేష్ వెళ్ళిపోయాడు, తనకి ఇంట్లో పని ఉందని. నేను ఒక్కని ఇక్కడే ఉన్నాను. శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి అన్నమాట అది. అక్కడికి వెళ్ళి ప్రార్థించి బయటికి వచ్చాను. ఇది గుడి బయట అన్నమాట. గోపురం శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలని పైన రాశారు పూలతో. శ్రీరామనవమి. ఇలా గోపురం దగ్గర నుండి బయటికి వెళ్ళడానికి తాపలు ఉన్నాయి. చుట్టూ టెంపుల్ చుట్టూ బాగా గార్డెన్ డెవలప్ చేస్తారు. ఇంతకుముందు ఇలా గార్డెన్ లేదు, కానీ రీసెంట్గా డెవలప్ చేసినట్లున్నారు ఇదంతా. గుడి మీద శిల్పాలు బాగా చెక్కారు, రామాయణం సంబంధించినవి. ఒక స్టెప్స్ దిగుతున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, అది గోపురం ఫుల్ వ్యూ అన్నమాట. పూర్తిగా స్టెప్స్ దిగడం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం అవ్వడం వలన బాగా ఆకలిస్తుంది. ఇది స్వామివారిని ఊరేగించే రథం అన్నమాట. మంచిగా పెయింటింగ్ వేసి అలంకరించి ఉంది. అన్నదాన కార్యక్రమంకు వెళ్ళేసి అక్కడ భోజనం చేసి తిరిగి శ్రీ కోదండరామస్వామి టెంపుల్ నుండి రైల్వే స్టేషన్కు బయలుదేరుతున్నాను. ఇక్కడ సేమ్ ఈవినింగ్ 3:50 నంద్యాల డెమో వచ్చింది. దానిని ఎక్కేసి సేమ్ 20 రూపాయల టికెట్ అన్నమాట. ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కి సాయంత్రం 6:10 చేరుకున్నాను. అక్కడ నుంచి నడుచుకుంటా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రము 6:40 అయింది. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదములు.